కార్తీక పౌర్ణమి విశిష్టతను గురించి ఈరోజు తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి తిథి కలిగిన 15వ రోజు. ఈ రోజుని చాలా పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు లభిస్తాయి. ఈ రోజు మహాశివరాత్రితో సమానమైన రోజుగా భావిస్తారు. ఈ రోజుని త్రిపురి పూర్ణిమ లేదా దేవ దీపావళి అని కూడా అంటారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి శివ విష్ణువులకు ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించిపోతాయి. కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున లేచి నది లేక సముద్ర స్నానం చేసి ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు. ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. కొందరు దీపాలను అరటి దొన్నెలపై ఉంచి ప్రవహించే నీటిలో వదులుతారు. ఇలా చేయడం వలన పుణ్యప్రదం అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయట. శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. అలా వీలుగాని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి చెట్టు ఎదుట ఉసిరికాయల మీద లేదా బియ్యపు పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలను చక్కగా పసుపు కుంకుమ పూలతో అలంకరించి వెలిగిస్తారు. ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన చేసిన వారికి సర్వ శుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల్లో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. శైవ వైష్ణవ ఆలయాల్లో ఎంతో సభక్తికంగా జరిపే జప తప దీపదాన పూజాదికాలకు అక్షయ ఫలితాలనిచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సమాహార పర్వదినం ఈ కార్తీక పౌర్ణమి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కేవీసీ క్రియేషన్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.